పుచ్చకవడే ఇట్లా జరిగింది ఏంది కాక నాకు. నీతో కొంచెం మాట్లాడాలి. ఏంది? తమ్ముడంటే నీకు బాగా ఇష్టం అనుకుంటా. ఇష్టమే కాదు సార్, నా కొడుకు లెక్క నా కొడుకున్న ఎక్కువ సార్, ఎక్కువ. నీ తమ్ముడిని ఎవడు చంపాడో నా దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రూఫా? అంటే బొట్టవ షకిల్ కూడా ఉంటాడు. నీ తమ్ముడిని ఎవడు చంపాడో ఆ షకిల్ గాడికి కూడా తెలీదు. మళ్ళీ ఎవడు చంపిండు? ఎవడు? నీకెందుకులే, ఆ ప్రూఫ్ తో కేసు ఫైల్ చేస్తా. ఆ ప్రూఫ్ నాకు కేసు పక్కకు పెట్టి ఒక కొడుకు నిన్నే దఫనాయించేసి నేను చూసుకుంటా. నువ్వు ఇషి నేను కేసు ఫైల్ చేస్తే గవర్నమెంట్ నాకు గోల్డ్ మెడల్ ఇచ్చుద్దయ్యా. గోల్డ్ మెడల్ అన్నా? నీకు ఎన్ని పైసలు కావాలో చెప్పు, నేను ఇస్తా. తీసుకోపోయి బంగారం పిటికలు కొనుక్కో. తమ్ముడు చచ్చిపోయాడు, నువ్వేమో బాధలో ఉన్నావు, ఆడాలని చూస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. మరి ఇప్పుడు గబుకునో 10 అడిగితే మరి ఇంట్లో ఉందో లేదో. అన్నా 10 ఏంది, నీకు 20 కావాలా? 20 తీసుకో. అబ్బే రామలింగం ఇక్కడ రాబే. అన్నా గాడు ఎట్లుంటాడో చూపి కొడుకుని తుక్కుడలు కొట్టి జిందా తలగబెట్టేస్తా. గీసాలేగాడా నువ్వు ఏడకెళ్ళొచ్చాడు బే. గీ నల్లోకలు సలగాడు ఉత్సా ఓపిస్తుండు. గీ అయ్యా గిట్లనే కంటిన్యూ అయితే మొత్తానికి అవలగాలం అయిపోతావు. కానీ బొక్కలు పోటీ అలాగల తుక్కుడలు చేయాలి. మన పేరు చెప్తే సలగానికి సుధురాయించేద్దాం. ఎంత ఎదిగిపోయావన్నో ఎవరి గురించి ఆలోచన చేసేది లేదు. ఏ శైరి నా గురించి అస్సలు ఆలోచన. ఎవడ్రా నువ్వు? అర్థంలో వేసిస్తా కొడుకులు. ఆ పూర్ణ నాకు వదిలేండి, వాడిని నేను హ్యాండిల్ చేస్తా. రే కొడుకుల గుట్నాల వల్ల కొట్టే మూడ్లో వచ్చినా నువ్వు నడిమిట్లా పరిచయం చేయకు. నీ టెంపో నాకు అర్థమైంది, కొంచెం ఆగు. టాస్ వేస్తా. టాస్ లో ఎవరు నెక్కితే ఆ పూర్ణ వాళ్ళు సొంతం. ఏ నడిమిట్లా నీ బొమ్మలో టాస్ ఏంద్రా బాయ్? నువ్వు పక్కన కొడుకులు. ఏ బండడు, నువ్వు బాగా రెచ్చిపోతున్నావు. సరే ఓపెన్ చేద్దాం, మీరు నేను కొట్టేసుకుందాం. ఎవరు విన్ అయితే పూర్ణ వాళ్ళ సొంతం. నీ అంత ఎమోషనల్ కాకపోయినా వాడిని నేను బానే హ్యాండిల్ చేయగలను కదా. ఎమోషన్ తొగడా నాన్న, అంత ఓవర్ యాక్షనే. నీకు తెలియంది ఏమున్నదానా, నువ్వైతే ఎక్దమ్ రిధంలో ఉన్నావు. గీ మ్యాటర్ నువ్వు హ్యాండిల్ చేసుడే కరెక్ట్. నమస్తే అన్న, ఉంటానా? మంచిది. గేడు రూపాయికి తక్కువ శారానాకి ఎక్కువ ఐటమ్ కాడు. డూడ్స్ అన్నా రేపొద్దున ఆడిన వదిలేసి ఫ్రెష్ గా నా మీద రారు కదా. ఊకో అన్న, పొద్దున ఎంట్రన్స్ టెస్ట్ ఉన్నది, మేము చదువుకోవాలి. అబే టిప్పర్లు వేసుకరానరా రూమ్ పోగానే ముందు. మటన్ తెచ్చాను సాబ్. లివర్ వేసావా? లడ్డు కూడా వేసాను సాబ్. ఎందుకు? ఇక్కడ మా దావుతున్నాడు కదా. ఇవాళ మా బుడ్డోడి బర్త్డే, బిర్యానీ అదిరిపోవాలి. చేప గీత పిట్ట కూత ఎవడు సంజాయించక్కర్లే, ఏడకాడికి ఇరగ తీస్తే. అరే నిలబడ్డావు, డబ్బులు ఇస్తే డబ్బులు అడుగుతావా? అదిగా సాబ్, నెల నెల మీకు మామూలు ఇస్తున్నాం కదా, మళ్ళీ బుడ్డోడి బర్త్డే అని బ్యాచులర్ పార్టీలు అని లాగేస్తుంటే ఇంకా మేము ఎలా బతకాలి సాబ్? బతకపోతే చచ్చిపోరా, నాకే సంబంధం. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నీ మట్టం తిని మలేరియా వచ్చి పోతున్నారని కేసేసి లోపలేసేస్తాను రాస్కల్. ఇది మీద కేసు బుక్ చేయాలి సాబ్. డబ్బులు వెళ్ళిపోతాను. ఫ్రాంక్ గా చెప్పండి అబ్బాయిలు, ఊళ్ళో పరిస్థితులు ఇక్కడ వాట్ టు డు వాట్ నాట్ టు డు. సార్ ఇక్కడ వాట్ టు డు అంటే డ్యూటీ తప్ప ఏమైనా చేయొచ్చు సార్. వాట్ నాట్ టు డు అంటే ఏమన్నా చేయొచ్చు కానీ డ్యూటీ మాత్రం చేయకూడదు సార్. అదేంటి రాధనేసు? కారణం దామోదర్ అనే దుర్మార్గుడు సార్. ఇక్కడ అంతా ఇష్టారాజ్యం సార్, ఎదిరిస్తే లైఫ్ కథం. పేరుకే పోలీసులు సార్, ఫ్యాక్ట్ మాత్రం వాడికి బానిసలు. వాడి చేతికి బెడీలు వేసుకుని పోయి మా చేతులు గాజులు వేసుకుని బతుకుతున్నాం సార్. దామనని గెలిస్తే మూడో కన్ను తెరుస్తాడు కానీ కాళ్ళ కాడుంటే కళ్ళలో పెట్టుకొని చూసుకోడు. హైకమాండ్ కి సోపేసే మినిస్టర్ లాగా వస్తున్నాడు. ఎవడు రాడ్రాయ్? బిర్యానీ రాజని కానిస్టేబుల్ సార్. మరి సే గారు వస్తే రాడే? సీఎం వచ్చినా రాడు సార్. ఏరా దాము గారితో డైరెక్ట్ యాక్సెస్ ఉందని బల్పు సార్. వాడి ఇంటర్నల్ డీటెయిల్స్ అన్ని ఇన్ అండ్ అవుట్ తెలుసు వీడికి. నమస్తే సీఏ సాబ్, బిర్యానీ రెడీ అయింది, తింటారా? అన్నే గాడేవాడు నిన్నే. నన్నా? అదే అడిగిపోయింది ఫేసు, ఇదే ముళ్ళపంది నోసు, ముర్రా గేదెలా ఒళ్ళు, ముర్రా గోళ్ళ కళ్ళు, పందికొక పొట్టాలు లొట్టి పెట్ట సొట్ట. డిట్టో చచ్చిపోయిన మా క్లోజ్ ఫ్రెండ్ అన్నయ్య వెంకట్రావులా ఉన్నావు. ఎట్లా చచ్చిపోయిండు? నేనే చంపాను. క్లోజ్ ఫ్రెండ్ ఎందుకు చంపేసిన? అదో సాడ్ స్టోరీ, షార్ట్ స్టోరీలో చెప్తానే. మావోడు కత్తి లాంటి కబడ్డీ ప్లేయర్, కప్పు కొట్టాను కర్నూలుకి వెళ్ళి తప్పు చేస్తున్న ఓబుల్ రెడ్డిని కొట్టాడు. బుల్ లాంటి ఓబుల్ రెడ్డితో ఫైట్ చేసి డాల్ లాంటి స్వప్నం కాపాడి తన దిల్లుని గిఫ్ట్ గా ఇచ్చేసాడు. కానీ స్వప్న ప్రాఫిట్ వచ్చిన పేమెంట్ ఎగ్గొట్టే ప్రొడ్యూస్లో అట్లీస్ట్ షేక్ అని కూడా ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. దాంతో అన్నయ్య హర్ట్ అయ్యాడు, సూసైడ్కి ఫిక్స్ అయ్యాడు. నేను కంపెనీకి కమిట్ అయ్యాను.
మా వాడి కాఫీ అంటే చచ్చేంత ఇష్టం, అందుకే 1/2 చెప్పాం. అందులో 1/1 విషం కలిపాం. 2 సిప్కి అన్న 2 కళ్ళు మూసాడు. కప్పు కంప్లీట్ అయినా నాకు రెప్ప కూడా పడలేదు. తిప్పి చూస్తే స్లిప్. నేను పోవాలనుకుంటాం నెసెసిటీ, నువ్వు పోవాలనుకుంటాం అట్రాసిటీ. అందుకే నీ కప్పులో కలిపాను పంచదార. అప్పుడు కారింది నా కంట్లోంచి ఏకదార. ఫ్రెండ్ని చంపేసిన గిల్తో బెల్ట్తో కట్టుకున్నాను, బ్లడ్ పోయింది తప్ప బాధపోలేదు. సారీ సార్. సార్ కాదురా శంకు, మా అన్నయ్య నన్ను అలాగే పిలిచేవాడు. సార్ శంకు అన్నే శంకు అన్నే శంకు అన్నే. ఇప్పుడు చెప్పరా అన్నే, బతుకున్నప్పుడు నీ మాట అంటలేదని ఏడ్చేవాడివి. ఇక నీ మాట ఇందామనే ఫిక్స్ అయ్యాను. ఇక డైరెక్షన్ నీది, యాక్షన్ నాది. గడోడోస్ వచ్చి నాకు ఫిచ్చింగ్ అయ్యిండు. అరే శంకు, ఎవ్వరి మాట నమ్మకు. దామన గురించి 2 ముక్కలాల చెప్తా. కాలు దువ్వితే కాలశర్పం, చెయ్యి కలిపితే కల్పవృక్షం. కలపాలంటే అన్నదందాలు తెలియాలి కదన్నీ. 3 ముక్కలా చెప్తా. లిక్కర్ బిజినెస్, బెట్టింగ్ బిజినెస్, డూప్లికేట్ దందా. ఈ 3టికి హెడ్లు లిక్కర్ సీను, ఫిరాంగి, సంపేంగి. ఈ 3 బినామీలు అయితే అన్న సునామీ. ఇంకొక ముచ్చట మర్చిన, అన్న దగ్గరోళ్లకు దాన కర్ణులు లెక్క. కానీ దగ్గరేది ఎలా రా? నేను లేనా అన్నకో చేత్తో బిర్యానీ కలుపుతా, ఇంకో చేత్తో మందు కలుపుతా. ఈ 2 చేతులతో మీ ఇద్దరిని కలుపుతా. కలుపుతావు? అవునా? ఆయన ఒక్కడి కథ చెప్తే నువ్వు ఇక్కడ కథ మొత్తం చెప్పేశావు. కథ చెప్పిండ్రా? రే బిర్యానీ, దాముగాడి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ కనిపించింది, నీలో డివోషన్ కనిపించింది. పోలీసోడికి క్రిమినల్ మీద ఉండాల్సింది డివోషన్ కాదు, అవర్షన్. ఇక నుంచి పోలీస్ స్టేషన్ లో ప్యాకాట్లు, తొక్కుడు బిల్లలు, కోతి కొమ్మచ్చులాడితే కోసి కారం వేసి కూరండేసి కుక్కలకేసేస్తాను. మీకే ఇన్నాళ్ళు దాముగాడికి భయపడి డ్యూటీ చేశారు, ఇప్పుడు దాముగాడిని భయపెట్టేలా డ్యూటీ చేయాలి. అరే మాయా, నా నేర్ బాబునరా. ఆ డోకే ఫోన్ లోడ్తో పాటు ఈ మధ్య నల్లబెర్రని వచ్చిందిరా కొత్తగా. ఆ ఫోన్లు కూడా ఒక లోడంపి. నల్లబెర్రా? హో, అంటే బ్లాక్ బెర్రీయా? ఏం లేదు బాబాయ్, నాకు మంచి చైనా ఫోన్ కావాలి. మనం ఫోన్ చేసిన అవతలకి బిల్ పడాలి. అలాంటి ఫోన్లు కూడా ఉంటాయేటి? చైనాలో ఉన్నాయంట. చైనాలో ఉంటే నీ దగ్గర ఉన్నట్టే కదా. సర్లే, ఓ అర్ధగంటలో కొత్త మాల్ వస్తుంది, దాంట్లో ఉంటే ఇచ్చేద్దాం. వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్ బాబాయ్, తొందరగా తెప్పించు. హలో సార్, మీరు అర్జెంట్గా బయలుదేరి ఫిషింగ్ హార్బర్కి రండి. ఇక్కడ చైనా మాల్ డంప్ చేస్తున్నారంట. మీరు వస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. మీరు వెంటనే బయలుదేరుతున్నాం. అంటే బాబాయ్. ఎవడరా బాబాయ్? ఇన్నాళ్ళు బాబాయ్ బాబాయ్ అని ఇప్పుడు మా చేత బాబోయ్ బాబోయ్ అనిపించేద్దరనే. రేయ్, నా ఒంట్లో సింహం ఉంది, మా పక్కింట్లో పులుంది, నేను తొడగొడతా, పెర్రగిల్లుతా అని పంచ్ డాలర్ చెప్పను. నా పంచ్ పవర్ చూస్తున్నాడు ఎవడైనా సరే మినిమం 10 మందికి చెప్పిగాని చావడు. రండ్రా. అంత పవర్ ఉందా? పొగరుంది. నా దగ్గర కత్తుంది. అబ్బతూచ్, కత్తులు గొడ్లు ఫైట్లు వాడకూడదమ్మా. కత్తులు గుడ్డులు కాకపోతే గులాబీలు గుండు మల్లెలు వాడతారేటి? చూస్తారేంట్రా? మీరు కూడా వేసేయండి రా. అమ్మ నా కొడుకులారా. రేయ్, మీరు గ్రేట్ రా. వీడు చేస్తున్న ఎదో పని తెలుసు కూడా. తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలి కాబట్టి ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ మా ఎదవలు బీరు బిర్యానీలు అంటే ముందుండే లుచ్చాకే బచ్చాలు నేను చేస్తున్నది మంచి పని తెలుసు కూడా పారిపోయారు. సో గంగమ్మ బిడ్డలు, యు ఆర్ గ్రేట్. పొగిడితే ఫైటింగ్ ఉండదు అనుకుంటున్నావేట్రా? మీరు అందరూ ఫైటింగ్ చేయడానికి ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అయితే కొంచెం జాగింగ్ చేసి వార్మప్ చేద్దాం. నన్ను అట్టుకోండి. కాదు పా. ఏటి మాయా, ఏటా లుక్? ఏటి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావేట్రా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏమన్నా? పవన్ కళ్యాణ్ అన్నాడు. అయితే ఏంటి? అయితే ఏంటి? అయితే ఏంటి? నాకు బాగా నచ్చాడు రా. అయితే ఏంటి? రెడీ. కొట్టడానికి కావాల్సింది కరెక్ట్ టైంకి కర్ర. టైమింగ్ మిస్ అవ్వకుండా
దెబ్బ. హే జికిస్తా కుమాస్తా తమీషా కమేషా హమేషా సమోసా ఆల్ఫోన్సా మహేష్ కలేజా అన్ని కలగలిపితే తీర్మార్లు ఇటాలియను. ఏటి మాయా ఏటి అర్థం కాలేదు తెలుగులో చెప్పు మాయా. ఏం లేదు బాబాయ్, నువ్వు నన్ను పవన్ కళ్యాణ్ అన్నావు కదా, నాకు అది పచ్చగా నచ్చేసింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంత బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు లేదు. కానీ బాబాయ్ ఇలా ఫిషింగ్ హార్బర్ లో కాకుండా ఏ గీతంస్ కాలేజ్ అమ్మని ముందు చెప్పావనుకో మన రేంజ్ అలా ఉండేది. మాయా నిజంగా పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నానా? ఏంటి నీకు డౌట్ ఉందా మాయా? థ్యాంక్ యూ. ద రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధు. అర్రే నువ్వు చెప్పింది కరెక్టే మూర్తి, ఇలాంటి లోపలే ఉంచాలి, బయటకు వదలకూడదు. సార్ మీరేగా సార్ సెల్ ఓపెన్ చేయమన్నారు. నాకేం తెలుసయ్యా, నువ్వు చెప్పాలి కదా. వైజాగ్ లో అమ్మాయిలే ఫాస్ట్ అని విన్నాను, అబ్బాయిలు కూడా ఫాస్ట్ అని నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, కేసు ఏమని రాస్తావు, ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తావు? అదే సార్ కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు సెల్. ఏ ఎస్ఐ అయ్యా? నేను ఇంకా చార్జ్ తీసుకోలేదు, సంతకం పెట్టలేదు మూర్తి, నా పేరట్టా రాస్తావు? నేను నిజంగానే క్వార్టర్స్ లో ఉంటాను, చచ్చినా ఉండను, నాకేం అవసరం, వాళ్ళ ఇంట్లోనే ఉంటా. 1,50,000 ఖర్చు పెట్టి ట్రాన్స్ఫర్ తెప్పించుకున్నాను. 1,50,000కి 3 రెట్లు వసూలు చేయకపోతే నేను వీర ప్రతాపనే కాదు.